డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. జేఈ మెయిన్స్ 2024కి సంబంధించి ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. దాదాపుగా మీ స్కోర్ కార్డ్స్ కూడా మీరందరూ డౌన్లోడ్ చేసుకొని ఉంటారని భావిస్తున్నాను. స్కోర్ కార్డ్స్ చూసిన తర్వాత మీకు కొన్ని డౌట్స్ అయితే రావచ్చు. ఎందుకంటే రెస్పాన్స్ షీట్లో మార్కులు ఎక్కువ వచ్చిన విద్యార్థికి తక్కువ పర్సెంటేజ్ రావడము, అదేవిధంగా రెస్పాన్స్ షీట్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి ఎక్కువ పర్సెంటేజ్ రావడం కూడా జరిగింది. దానికి మనకు అనేక కారణాలు ఉంటాయి. రోజువారీగా అదేవిధంగా సెషన్ల వారీగా మనకు డిఫికల్టీ లెవెల్ అనేది మారుతూ ఉంటుంది. ఆ డిఫికల్టీ లెవెల్ ప్రకారం మనకు నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. ఆ నార్మలైజేషన్ జరిగిన తర్వాత ప్రకటించేవి కాబట్టి ఈ పర్సెంటేజ్ అనేది మనకు ఏ రోజైతే సులభంగా వచ్చిందో ఆ రోజు ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి తక్కువ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏ రోజైతే కష్టంగా ఉంటుందో ఆ రోజు తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చి ఉండవచ్చు. ఒకసారి మనము మొత్తం అన్ని సెషన్లకు సంబంధించి ఒక 99% అనేది తీసుకొని ఆ 99% రావడానికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఒకసారి గమనిస్తే మనకు 27th జనవరి మార్నింగ్ 233 మార్కులు వచ్చిన విద్యార్థికి 99% అనేది వచ్చింది. అదే 27th ఈవినింగ్ 211 మార్కులు వచ్చిన వాళ్ళకి 99% అనేది వచ్చింది. అంటే దాదాపుగా 27వ తేదీన మనకు డిఫికల్టీ లెవెల్ చాలా తక్కువ. అంటే క్వశ్చన్ పేపర్ అనేది మార్నింగ్ చాలా ఈజీగా ఉంది, అన్ని సెషన్ల కంటే కూడా ఈజీగా ఉంది. తర్వాత మధ్యాహ్నము అంటే ఈవినింగ్ సెషను కూడా దాంతో పోలిస్తే ఈజీగానే ఉంది. అదేవిధంగా 29th జనవరి మార్నింగ్ 99% రావడానికి 203 మార్కులు వచ్చాయి 99% వచ్చిన విద్యార్థికి. అదే ఈవినింగ్ 212 మార్కులు వచ్చిన విద్యార్థికి 99% అనేది వచ్చింది. సో మనకు సెకండ్ ఈజీ సెషన్ తీసుకుంటే 29th జనవరి ఈవినింగ్ సెషన్గా తీసుకోవచ్చు. అదేవిధంగా 27th ఈవినింగ్గా తీసుకోవచ్చు. అదేవిధంగా 30th గమనిస్తే ఇక్కడ నుంచి కొద్దిగా డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ పోయింది. 30th జనవరి మార్నింగ్ 193 మార్క్స్ వచ్చిన విద్యార్థికి 99% వచ్చింది. అదేవిధంగా 30th జనవరి ఈవినింగ్ 191 వచ్చిన విద్యార్థికి 99% అనేది వచ్చింది. నెక్స్ట్ 31st జనవరి మార్నింగ్ డిఫికల్టీ లెవెల్ ఇంకా పెరిగింది. 172 వచ్చిన విద్యార్థికే మనకు 99% అనేది వచ్చింది. 31st జనవరి ఈవినింగ్ అయితే 151 వచ్చినా కూడా 99% అనేది వచ్చింది. అంటే అన్నిటికంటే ఎక్కువ డిఫికల్టీ ఉన్న సెషన్గా మనము 31st జనవరి ఈవినింగ్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1st ఫిబ్రవరి మార్నింగ్ 161 మార్క్స్ వచ్చిన విద్యార్థికి 99% వచ్చింది. అదేవిధంగా 1st ఫిబ్రవరి ఈవినింగ్ 172 మార్క్స్ వచ్చిన విద్యార్థికి 99% వచ్చింది. సో దీన్ని మనం గమనిస్తే అన్నిటికంటే ఈజీ సెషన్స్ 27th మరియు 29th ఉన్నాయి. రాను రాను మనకు డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ పోయింది లాస్ట్ రోజుకు వచ్చే టైంకు. సో దీని ప్రకారమే మనకు ఆ పర్సెంటేజ్లో హెచ్చు తగ్గుదల అనేది కనిపించింది. సో నెక్స్ట్ ఎవరికైతే విద్యార్థులకు తక్కువ పర్సెంటేజ్ వచ్చిందో ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ వాళ్ళు బాధపడొద్దండి. మనకు నెక్స్ట్ సెషన్ 2 ఉంది, దానికోసము బాగా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.